నమస్తే, నేను సువర్ణ. గ్రేటర్ టు గ్రేటెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఫిర్జాదిగూడ సిటీ శివార్లలోని ఈ మున్సిపల్ కార్పొరేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. గ్రామ పంచాయతీతో మొదలైన ఫిర్జాదిగూడ ప్రస్థానం ఇప్పుడు కార్పొరేషన్ స్థాయికి చేరుకుంది. అయినా ఇప్పటికీ ఇక్కడ సమస్యలకు మాత్రం కొదవేలేదు. మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగిన కనీస సౌకర్యాలకు నోచుకోక ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి తాజాగా ఈ కార్పొరేషన్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? జీహెచ్ఎంసీలో విలీనంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారా? నగర శివార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పీర్జాదిగూడ కార్పొరేషన్ ఒకటి. బోడుప్పల్ తర్వాత సిటీ జనాలు ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇక్కడ భూముల ధరలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అటు పూర్తి గ్రామీణ ప్రాంతం కాకుండా సెమీ అర్బన్ ప్రాంతంగా సిటీ జనాలను ఈ ప్రాంతం ఎక్కువగా ఆకర్షిస్తోంది. అయితే బోడుప్పల్తో పోలిస్తే మూసీ పరివాహక ప్రాంతం కావడం కొంత ఇబ్బందిగా ఉంది. పీర్జాదిగూడ గ్రామ పంచాయతీలోకి పర్వతాపూర్, మేడిపల్లి గ్రామ పంచాయతీలను కలిపి 2016 ఏప్రిల్ 11న పీర్జాదిగూడ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. సరిగ్గా 3 సంవత్సరాల్లోనే 2019 జూలై 13న పీర్జాదిగూడ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేశారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో 26 డివిజన్లు ఉండగా సుమారు 1,20,000 మంది జనాభా, సుమారు 70,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కార్పొరేషన్ గా ఎదిగినా ఇంకా చాలా సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టిపీడుస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి పలు కాలనీల కష్టాలు అన్ని ఇన్ని కావు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని అధిక శాతం కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయి. కాలనీ వాసులు వరద సమస్యతో బాధపడుతున్నారు. వరద నీరు వెళ్లే దారి లేక కాలనీల రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాల్లోకి వరద నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతుంటారు. ఇక డ్రైనేజీ సమస్య కూడా తీవ్రంగా ఉంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపైకి మురుగునీరు చేరి స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వర్షాకాలంలో ఈ సమస్య మరింత రెట్టింపు అవుతుంది. ఒకవైపు వరద, మరోవైపు మురుగునీటితో స్థానికుల అవస్థలు అన్ని ఇన్ని కావు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 3 కిలోమీటర్ల పొడవు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉంటుంది. ఈ రహదారిపై ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పనులు పూర్తి కావాల్సి ఉంది. పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఓవైపు పనులు, మరోవైపు దెబ్బతిన్న రోడ్లు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికుల ఆరోపణ. ఈ ప్రాంతం మూసీ పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఓవైపు దోమలు, మరోవైపు దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మూసీలోకి పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తుండటంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఇక ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు పార్కులు, ప్రభుత్వ భూములు, ఆఖరికి శ్మశాన వాటికల్ని వదలకుండా కబ్జాలకు పాల్పడిన ఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అయితే ఈ మధ్య హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొంత సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అనుమతి లేకుండా సెల్లార్ తవ్వకాలు జరగడం మరో సమస్యగా ఉంది. జీహెచ్ఎంసీని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మహానగరంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద సిటీగా అవతరించబోతుంది. ఈ క్రమంలో అంటే తెలంగాణలోని సగం జనం హైదరాబాద్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అలాంటి పరిస్థితులు రేపు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా ఇందులో కలుపుతారు. కాబట్టి మరి వారికి సంబంధించి అక్కడ ప్రజలు, అక్కడ నాయకులు ఏమనుకుంటున్నారో వారి మాటలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని మీరు స్వాగతిస్తున్నారా? మీ అభిప్రాయాలు చెప్పండి. ఇది శుభ పరిణామం అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకి యువతకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు, అలాగే రాష్ట్రాన్ని కూడా దేశంలో ఒక అగ్రస్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఏదైతే ఇప్పుడు 27 ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ మర్జ్ చేయడం, అలాగే దేశంలో మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ని ఒక దేశాలతోటి పోటీ నిలబెడతా అనేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు చెప్పడం, ఈ ప్రజాపాలనలో ఈ నిర్ణయం చాలా మంచిదని తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, అంటే పరిపాలన పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, తర్వాత పన్నులు పెరిగే అవకాశం ఉంటాయి. ఇలాంటి పన్నులు పెరిగినప్పటికీ మనకి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మనకి ఏదైతే మెట్రో రైలు ఉన్నది,
ఆ విస్తీర్ణ జరుగుతుంది. అక్కడ ఏమైతుంది, మనకు డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఐటీ కారిడార్స్ అవన్నీ హబ్స్ కూడా అన్నీ కూడా మన రాష్ట్రంలో 4 విధాలుగా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ప్రతిపాదన కూడా పెట్టిరంట, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లు. ఈ జోన్ల వారిగా చేసుకుంటే ఏంటంటే భవిష్యత్తులో యువతకు మంచి అవకాశాలు వస్తాయనేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే రాజకీయంగా కూడా ఏదైతే 30-40 వేలు కాకుండా జోన్లను కొంచెము డివైడ్లో జనాభా స్థాయిని తగ్గించి జోన్లను పెంచుకుంటే, డివిజన్లను పెంచుకుంటే రానున్న తరాల రాజకీయ నాయకులకు కూడా భవిష్యత్తు బాగుంటుంది అనేసి మేము ఆశిస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్న నాయకులుగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇంకా మీకు ఏం కోరుకుంటున్నారు రేపు జిహెచ్ఎంసీ కావాలనుకుంటున్నారు? ఇక్కడ మాకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే వాటర్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి. మాది కూడా అక్కడ మర్జ్ అయింది అనుకోండి, మాకు కూడా వాటర్ ప్రాబ్లమ్స్, అలాగే రోడ్స్ కూడా, ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే మనకి కార్పొరేషన్ అయినప్పటికీ కార్పొరేషన్లో ఏదైతే మనకి మనీ లేక టెండర్లు కూడా ఎక్కువ రావట్లేదు. మనకు జిహెచ్ఎంసీలో అయితే హెచ్ఎండిఐ నుంచి కూడా ఫండ్స్ వస్తూ ఉంటాయి, జిహెచ్ఎంసీ ఫండ్స్ కూడా ఉంటాయి కనుక డెవలప్మెంట్స్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనేసి మేము ఆశిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి. ఒకవేళ ఇది గ్రేటర్లో అయితే మా ఫిర్యాదు కూడా ఒక 100 పడకల ఆసుపత్రి ప్లస్ ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజీలు వస్తాయని ఆశిస్తున్నాం. కార్పొరేషన్ ఇప్పటివరకు రాలేకపోయినాయి, ఇట్లనన్నా వస్తాయేమో అని మాకు ఒక ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఓకే, మరి అంటే అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ అడుగులు పెడుతుంది, దేశంలోనే పెద్ద నగరంగా మారబోతుంది. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. ఇప్పటికీ చినుకులు పడితే కూడా తట్టుకోలేని పరిస్థితిలో మన హైదరాబాద్ ఉంది. మరి మీరేం కోరుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తూ ఆ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ని ఒక బెస్ట్ సిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ హైదరాబాద్ని విస్తరించాలంటే దాదాపు ఇప్పుడు 1 కోటి జనాభా హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈ కోటికి 2 కోట్లు పెంచాలి, 2 కోట్ల జనాభా పెంచి దానికి ఉన్నటువంటి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను గ్రేటర్లో విలీనం చేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది. ఆలోచన మేము స్వాగతిస్తున్నాం. కానీ అభివృద్ధి చేయాలంటే ఇది దీర్ఘకాలికంగా ఒక ఊహ్యంగా భావిస్తున్నాం. దీర్ఘకాలికంగా దీన్ని అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఒక విజనరీగా ఇప్పుడు 2047 ఎట్లయితే దేశంలో ఎట్లా మనం పెట్టుకున్నా 2047 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా, ప్రత్యేకమైన ఒక సిటీగా గుర్తింపు పొందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇది విజయవంతం కావాలంటే ఖచ్చితంగా సరైన ప్రణాళిక ఉండాలి, సిబ్బంది ఉండాలి, ప్రభుత్వం ఎప్పటికప్పటికి దీనిపైనటువంటి ఒక పర్యవేక్షణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే పర్యవేక్షణ లేకపోతే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ కల్పన కూడా ఇక్కడ ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు మీరు పెంచుతారు అంటే జిహెచ్ఎంసీలు విలీనం చేశారు, కానీ విలీనం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో విధంగా ప్రాపర్టీ ట్యాక్సులు కానివ్వండి, వాళ్ళకి ఏదైతే అనుగుణంగా ఉన్నటువంటి ట్యాక్స్లు విధించినట్టయితే ప్రజలకు సంబంధించి ఎటువంటి భారం ఉండదు. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దీన్ని అందరూ స్వాగతించే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వము క్రియాశీలక పాత్ర పోషించాలి, దానిపైన పర్యవేక్షణ చేయించాలి. ఇక్కడ సమస్యలు ఏంటని చెప్పేసి ఒకసారి మళ్ళీ ప్రజల యొక్క అభిప్రాయ సేకరించాల్సిన అవసరం ఉన్నది. సరే, రేవంత్ రెడ్డి యొక్క విజన్ మేము స్వాగతిస్తున్నాం, కానీ దానికి తగ్గట్టు క్షేత్రస్థాయిలో వచ్చి అధికారులు పర్యవేక్షణ చేసినప్పుడే, పరిశీలన చేసినప్పుడే దానికి సంబంధించి పాలకులు ఏ రకంగా పనిచేస్తారో, ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, అధికారులు పనిచేస్తుందని చెప్పేసి అన్ని విషయాలు తెలుసుకొని ఒక అంచనా వేసి ఈరోజు ప్రభుత్వం ఒకటి ప్రణాళిక చేసుకొని అభివృద్ధి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ అనేది ఒక పెద్ద నగరం చిత్రీకరించే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగం తగ్గుతుంది. వాస్తవమే, రాజకీయ నిరుద్యోగం తగ్గినా కూడా ప్రజలకు ఏంటంటే ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే, వాళ్ళకి ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే వాళ్ళకు చేరువే విధంగా అధికారులు ఎప్పటికప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉంటే ఈరోజు అన్ని జిహెచ్ఎంసీ విలీనం చేసినటువంటి ఆఫీసు, ప్రత్యేకమైన ఒకటి జిహెచ్ఎస్ మినీ ఆఫీసులు పెట్టి దానికి సంబంధించి కాలనీలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కానివ్వండి, ప్రజలకు ఒక పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఒకవేళ మీరు జిహెచ్ఎంసీలు కలిపి చేతులు దులుపుకున్నాం అనుకుంటే మీరు ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉండి ఈరోజు హైదరాబాద్లో చూస్తున్నాం. హైదరాబాద్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు వర్షం వస్తే ఈరోజు కనీసం మనకు ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల వాహనాలు పోవాలంటే 1 గంట 2 గంటలు పట్టే ప్రమాదం ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నివసిస్తున్న ప్రజలు కూడా ఈరోజు శివారు ప్రాంతంలోకి వచ్చి నివసించాలని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తారు. మీరు నివసించాలంటే ప్రభుత్వం కూడా ప్రణాళికతోటి అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా
అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఐటీ కారిడార్లు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ అదే దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచి పోషించే విధంగా విద్యాలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో యువతకు కూడా వాళ్ళకి సంబంధించిన చేసుకోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్స్ అంటే అలాంటి పథకాలు తీసుకొస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. అందులో రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచనకు సంబంధించినటువంటి ఒక పట్టం కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మరి అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా ఇది 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక ఈ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనం కానున్న నేపథ్యంలో పన్నులు, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి విషయాలపై స్థానికుల్లో మిశ్రమ స్పందన ఉంది. అయితే జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తూనే మరోవైపు తమకున్న సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు. సిటీని మరింత అభివృద్ధి చేయాలనే విజన్ బాగానే ఉన్నా దానికి తగ్గ మౌలిక సదుపాయాలు, పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ స్థాయి నుంచి ఇది కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది, రూపాంతరం చెందుతూ వచ్చింది. ఎలాంటి అభివృద్ధి కనిపించింది, ఇంకా భవిష్యత్తులో మీరు ఏం కోరుకుంటున్నారు జీహెచ్ఎంసీ కలిస్తే? ముందుగా ఈ జంట కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఒక రకంగా కామన్ సిటిజన్గా దాన్ని వెల్కమ్ చేస్తూనే ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజల మధ్యలోకి వచ్చి ఓట్లను ఏ విధంగా అయితే అడిగిందో అదేవిధంగా ప్రజల అభిప్రాయాన్ని కూడా ఒక ఏమంటారు ఒక మేనిఫెస్టో లాగా ఎట్లయితే ఒక డాక్యుమెంటేషన్ చేసుకుంటే అందులో ప్రధానంగా ప్రజల సమస్యలు ఇంకేమున్నాయి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే ఒక ఆలోచన, దానికి సంబంధించిన ఒక పాలసీ మేకింగ్లో ప్రభుత్వం ఇంకా రెండు అడుగులు ముందుకేసే ప్రయత్నం చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఓట్ల నాడు మీకు ఇది చేస్తామని చెప్పి మనం ఎట్లయితే ఓట్లు అడిగినామో మీకు ఇది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దీన్ని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయడం వల్ల ఇవన్నీ పాసిబిలిటీ తొందరగా అవుతుందని చెప్పగలిగితే ప్రజలు దీన్ని వెల్కమ్ చేస్తారు. ప్రధానంగా ఇందాక మిత్రుడు మాట్లాడినట్టు ప్రాపర్టీ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీ ట్యాక్సులు ప్రధానంగా సాధారణ ప్రజలకి అది ఎక్కువ భారం అవుతున్నాయి. కార్పొరేట్ సెక్టార్లో వ్యాపారస్తులకు వాళ్ళు ట్యాక్సులు కట్టగలుగుతారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ ఉంటుంది, ఆ ఇన్కమ్ ప్రభుత్వానికి కడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. కామన్ మ్యాన్కి ఎలాంటి ఇన్కమ్ ఉండదు. శాలరీ బేస్డ్ ఎంప్లాయీస్, శాలరీ బేస్డ్ ప్రజలు, రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ప్రధానంగా వీళ్ళ మ్యాండేట్ ఇంపార్టెంట్. వీళ్ళ మ్యాండేట్ తీసుకున్న తర్వాత ప్రజలు అభిప్రాయం నిజంగానే వాళ్ళ అభిప్రాయం జిహెచ్ఎంసీలో మర్జీ చేయడం వల్ల డెవలప్మెంట్ ప్రాసెస్కి తొందరగా ప్రభుత్వం ముందుకు పోతుంది అనుకుంటే ఖచ్చితంగా కామన్గా డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, వాటర్ సిస్టమ్ అయితేనేమి, ఇంకా పోతే ఇందాక మిత్రుడు మాట్లాడినట్టు నిజమే, ఇప్పుడు అధిక శాతం యువత ఉన్నారు, అధిక శాతం విద్యార్థులు ఉంటున్నటువంటి ప్రాంతము తెలంగాణ. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో ఎట్లయితే విద్యార్థులు యువకులు ఎక్కువ శాతం ఉన్నారో ఈ జంట కార్పొరేషన్లో కూడా అంతే ఉన్నారు. ప్రధానంగా ఇప్పటివరకు ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు, ఏదైతే 100 పడకల ఆసుపత్రి లేదు, మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రాపర్ వేలో లేదు. దాంతోపాటు టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఏవి లేవు. వీటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఖచ్చితంగా హామీ ఇవ్వగలిగితే జిహెచ్ఎంసీలో మర్జీ చేయడము అది అందరికి ఉపయోగకరమే ఉంటుంది. ఎలాంటి అవసరాలు, ఎలాంటి రీసోర్సెస్ జనరేట్ చేయకుండా వాటిని పబ్లిక్ మధ్యన పెట్టకుండా జిహెచ్ఎంసీలో మర్జీ చేయడం వల్ల ప్రభుత్వానికి పెరిగేది ఏదైనా ఉంది అంటే ఇంకా కొన్ని ఓట్లు పెరుగుతాయే తప్ప, ప్రజల రూపకంగా ఓట్లే కనబడితే తప్ప అభివృద్ధి కనబడదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తుంది, ఎందుకంటే మీరు మంచి విజన్తో పోతున్నారు, అదొక విషయం. ఆ విజన్ అనేది నిజంగానే విజన్ అది ఇంప్లిమెంటేషన్ కావాలంటే కామన్ మ్యాన్ని నువ్వు కనెక్ట్ చేసుకోగలగాలి. కామన్ మ్యాన్ని కనెక్ట్ చేసుకుంటేనే నీ విజన్ కానీ నువ్వు పాలసీ మేకింగ్ కానీ నీ పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ కానీ నిజంగానే గ్రౌండ్ రూట్లో అమలు కావడానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో మర్జీ చేయడాన్ని మేము వెల్కమ్ చేస్తూనే ప్రభుత్వం ముందు మేము ఏవైతే మా అభిప్రాయాలు ఉన్నదో వాటి పెట్టడానికి ఒక అవకాశం, ఏదైతే సర్వే పేరుతో అందరు ఎట్లయితే ఇంటికి వచ్చి సర్వే చేసినారో, ఓట్ల పేరుతో ఎట్లయితే అందరు ఓట్ల కోసం ఇళ్లలోకి వచ్చినారో ఒక అధికారులను ప్రాపర్ వేలో, ఎందుకంటే ఇప్పటికీ సిబ్బంది కొరత చాలా ఉంది. ఒక ఇన్కమ్ సర్టిఫికేటే కానీ లేదంటే మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇంటి పర్మిషన్కే కానీ మనం అప్లై చేసుకోగలిగితే సిబ్బంది కొరత వల్ల చాలా పెండింగ్ పడుతుంది. ఒక 15 రోజులు అనుకున్న పని నెల రోజుల పని విధానంలోకి పోతుంది. ఇప్పుడు ఇంకా అలాంటి సిబ్బంది లేకుండా ఈ జిహెచ్ఎంసీలో వెంటనే మర్జీ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు తీసుకుపోయి మళ్ళీ అక్కడెక్కడో పెట్టే ప్రయత్నం చేయడం వల్ల కామన్ మ్యాన్ అక్కడ పోవడానికి వెసులుబాటు ఉండదు. కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ప్రభుత్వం నుంచి ఎలాంటి రీసోర్సెస్ క్రియేట్ చేసి ప్రజలకు అందుబాటులో పెడుతున్నారనే మ్యాండేట్ను కూడా మీరు ప్రజలకు చెప్పగలిగితే జిహెచ్ఎంసీలో మర్జీ చేయడాన్ని అందరు స్వాగతిస్తారు. నిజంగానే ప్రభుత్వం విజన్తో పోతుందని అనుకున్నప్పుడు ప్రజలను ఒప్పించుకోగలగాలంటే ప్రజల మధ్యకు మళ్ళొకసారి వెళ్ళి మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డాక్యుమెంట్కి అనుకూలంగానే జిహెచ్ఎంసీలో మర్జీ చేస్తే అందరికీ ప్రజా అభిప్రాయం మేరకు అందరికీ ఉపయోగకరంగా వస్తాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా హైదరాబాద్ శివారు ప్రాంతాలైనటువంటి మా మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలపడం వల్ల మాకు అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మాదంతా కూడా మూసీ బెల్ట్, మూసీ ఎమ్మటి ఉన్నటువంటి ప్రాంతం.
మూసీ ప్రక్షాళన అనే పదం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు. దానికోసం అడుగులు వేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కానీ దానికోసం కంకణబద్దులై వారు పనిచేస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆ మూసీ ఎఫెక్ట్ వల్ల మా ప్రాంతం అంతా కూడా ఎంత ఇబ్బంది పడుతుందనేది అక్కడ నివసించే మాకే తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, తర్వాతకి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, ఏసీలు, ఫ్రిడ్జీలు, గేట్లతో సహా అన్నీ కూడా రస్ట్ వచ్చి కరవడం జరుగుతుంది. దానివల్ల అది ప్రక్షాళన జరిగితే దాంట్లో మంచినీరు ప్రవహిస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందని మేము ఆశిస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా మా మిత్రులు చెప్పినట్టు 100 పడకల ఆసుపత్రి వస్తుందని, ఓ జూనియర్ కాలేజ్ వస్తుందని, ఓ డిగ్రీ కాలేజ్ వస్తుందని, ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ వస్తుందని, అలాగే ఇంకా మాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చాలా కాలనీలకు రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, 3 ఫేస్ లైన్ కరెంట్ లేదు. ఇవన్నీ సమస్యలు కూడా అధిగమిస్తామని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే వర్షం వచ్చినప్పుడు వరద అయితే ఉందో ఎస్ఎన్డిపి వర్క్కు ఇంకా నిధులు వచ్చేసి మా ఆ పనులు త్వరగతగా అయ్యి మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ టీవీ ఛానల్గా మీరు HMTV వాళ్ళు ఎంత ఉత్సాహంతో ప్రజల్ని అభిప్రాయం సేకరిస్తారు, ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే బాగుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడ స్థానిక నాయకులు, ప్రజలు స్వాగతిస్తూనే మరోవైపు అంటే తమ ప్రాంతం అభివృద్ధి ఖచ్చితంగా చెందే అవకాశాలు ఉంటాయి. కానీ దానికి తగ్గట్టుగా అక్కడ అంటే పరిపాలన సంబంధించిన సౌలభ్యం కోసం ఏర్పాట్లు జరగాలి, అభివృద్ధి జరగాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ, ముందుగా ఇక్కడ ప్రాంతవాసులు ఏమనుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకున్న ప్రయత్నం చేయాలంటే అభిప్రాయాన్ని ప్రధానంగా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. పర్సన్ గజానంతో కలిసి రమణ, HMTV, హైదరాబాద్. జీహెచ్ఎంసీ శివార్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అధికారులు, సిబ్బంది స్థానికులకు కొంత అందుబాటులో ఉంటున్నారు. చిన్నా చితకా సమస్యలపై ఫిర్యాదు చేస్తే స్పందించే అవకాశం ఉంది. అదే జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఈ పరిస్థితి ఉండదేమోనన్న భయం కొందరిలో ఉంది. పాలన కేంద్రీకృతమైతే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతుందేమోనని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా విలీనం అనంతరం పాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో అన్న సందేహం చాలా మందిలో ఉంది. సర్కిల్, జోనల్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుందా, వార్డుల వారీగా ఆఫీసులు ఉంటాయా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది. వేతనాలు, అప్పులకు వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి, నెల గడిస్తే చాలన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం నిధులిస్తే తప్ప విలీన మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితి ఉండదన్న అభిప్రాయాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.